అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు తల్లాభం అయితే కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు ఒక పెద్ద శుభవార్త కూడా అందబోతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించుండరు. కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈరోజు స్త్రీలు పురుషుల వల్ల, పురుషులు స్త్రీల వల్ల లాభం అనేది పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. గొప్ప గొప్ప విషయాలలో మీరు గొప్ప వ్యక్తులను సంప్రదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే చాలా బాగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ రోజు రాశులు మాత్రం అధికంగా శ్రమించటం వలన మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువులతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. ఈ రోజు రాశులు మాత్రం అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈరోజు ఈ రాశుల్లో నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. మరి పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండటం వలన శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం మద్దతు అనేది ఉంటుంది. ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం అనేది పొందగలుగుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. ఈరోజు మీరు పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అయితే పొందగలుగుతారు. ఈరోజు సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తేడాలు రావచ్చు. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధించడానికి గట్టిగా శ్రమించాల్సి వస్తుంది. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కూడా మరి కొన్ని మార్పులు చేయవలసిన పరిస్థితి అయితే రావచ్చు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం అయితే పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అయితే వస్తాయి. మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. పని పెరిగిపోతుంది. సుఖాలు పెరుగుతాయి. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. వృధా చేసిన చర్చలను నివారించండి. ఇక సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కుటుంబంలో ఆనందమయ వాతావరణం కనిపిస్తుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈ కుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. విద్యార్థులకు శ్రమించట కారణంగా మేలు కలుగుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి సంభాషించే అవకాశాలు కూడా ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రయోజనం కూడా చేకూరబోతుంది. మీకు ఈరోజు మరి ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. వారి ఆటంకాలు తొలగించబడతాయి. ప్రేమికులకు ప్రేమ విషయం అనేది బయటపడే అవకాశం కనిపిస్తున్నది. ఇక ఎవరైతే మరి అవివాహితులు ఉన్నారో వారికి వివాహం కొరకు బంధువుల నుండి సంబంధం వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు రాష్ట్రాల్లో అధికముగా ఆలోచించేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి. ఎక్కువగా ఆలోచించట కారణంగా మరి ఆ మానసిక ఆవేదన పెరిగిపోయి అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అధికంగా ఆలోచించకుండా ఉండాలి. చేసే ప్రతి పని వల్ల కూడా మెప్పును పొందే అవకాశం కూడా ఉంది. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా ఉత్తమమైనటువంటి ప్రవర్తనను కొనసాగించి మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు పెద్దల ఆశీస్సులు అయితే చాలా బాగా ఉపకరిస్తాయి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అనేవి పూర్తిగా అందుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కానీ లేదా వారికి ఇష్టమైనటువంటి వస్తువులను కానీ మరి కొనితేవడం ద్వారా మీకు చాలా సంతోషం అనేది పొందడానికి అవకాశాలు పెరిగిపోతాయి. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సమయం గడిపే అవకాశము లభిస్తుంది. ప్రేమికులకైతే శుభదినముగా చెప్పుకోవచ్చు. ప్రేమకున్న ఆటంకాలు తొలగించబడడం సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి సహకారం అందుతుంది. ఈరోజు పూర్తి సహనంతో పని చేయాల్సి వస్తుంది. పని దగ్గర మెప్పును పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాష్ట్రాల్లో విందు వినోదాలు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్లాన్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు చేసినటువంటి ప్రతి విషయంలో
విషయంలో ప్రతి పని మీద కూడా ఒకరి కన్ను ఉంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం అధికంగా శ్రమించటం వల్ల మాత్రమే వారికి తగినటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇక ఎక్కువగా స్త్రీలు అయితే ఈరోజు కొత్త వ్యక్తులతోటి సంభాషించకుండా ఉంటేనే మంచిది. ఇక లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే 13, లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ఇక పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని శివయ్యకు తెలుపు చందనం సమర్పించటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు అయితే మరి మీకు కలుగుతాయి. మరియు ఉదయము 108 సార్లు ఓం నమో వెంకటేశ అని జపించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.